ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. క్రీస్తు సాక్షాత్కారము తరువాతి ఆదివారము, ప్రభుని బప్తిస్మము ఉత్సవము. ప్రియమిత్రులారా, ఈరోజు విశ్వజనీన శ్రీసభ నరావతారుడైన క్రీస్తు ప్రభుని బప్తిస్మపు పండుగను కొనియాడుతూ ఉంది. తల్లి శ్రీసభ ఆనందముతో ఉత్సాహాన్ని ఉప్పొంగుతూ కొనియాడుతూ ఉంది. ఇది ప్రభుని బప్తిస్మమని అనటంలోనే అసలు అర్థం దాగి ఉంది. నరావతారుడైన క్రీస్తు ఈరోజు బప్తిస్మం పొందుతున్న భగవంతుడు లేక ప్రభువు. క్రీస్తు బప్తిస్మంతోనే రక్షణ ఉద్యమం ప్రారంభమవుతుంది. కనుక క్రీస్తు యోర్దాను నదిలో స్నాపకుడకు యోహాను చేతుల మీదుగా పొందిన బప్తిస్మం ఏటేటా మనం జరుపుకునే ఒక వార్షిక మహోత్సవం కాదు. కానీ క్రీస్తు బప్తిస్మం ఒక రక్షణ ఘట్టం. మానవులను రక్షించడానికి దేవుడు తలపెట్టిన రక్షణ ప్రణాళికలో కీలకమైన సన్నివేశం. ఇది ఆనాడు ఇప్పుడు అన్ని నాళ్ళు కొనసాగే రక్షణ కార్యం. ఇదొక పరమ రహస్యం. దీని భావాన్ని గ్రహించాలంటే పవిత్ర గ్రంథాన్ని శ్రద్ధగా చదివి మనం ధ్యానం చేయాలి. ఈ పరమ రహస్యాన్ని సమూలంగా గ్రహించాలంటే ఆధ్యాత్మిక చింతన ఎంతేని అవసరం. ఈరోజు యేసుక్రీస్తు యోర్దాను నది వద్దకు వెళ్ళాడు. అప్పటికి క్రీస్తు వయస్సు దాదాపు 30 ఏండ్లు. లూకా సువార్తకారుడు వ్రాసినట్లు, జనులందరూ బప్తిస్మం పొందిన తరువాత యేసు కూడా బప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడింది. పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగివచ్చింది. ఆ సమయమున ఒక దివ్యవాణి ఈ మాటలను వినిపించింది: నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని. లూకా 2:21 నుండి 22 వరకు. ఈ 2 వచనాల్లో లూకా చాలా అంశాలు చెప్పాడు. వాటిని ఇప్పుడు క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా జనులందరూ బప్తిస్మం పొందిన పిదప అనే ప్రయోగాన్ని చూద్దాం. ఇక్కడ జనులందరూ పొందిన బప్తిస్మం ఏమిటి? వీరు పొందిన బప్తిస్మం పశ్చాత్తాప బప్తిస్మం. స్నాపకుడకు యోహాను యోర్దాను నదికి సమీపంలో ఉన్న పరిసర ప్రాంతాలు పర్యటించాడు. అక్కడ కనిపించిన ప్రజలను ఉద్దేశించి, మీరు మీ పాపపు ప్రవర్తనను మార్చుకొనండి, హృదయ పరివర్తనం చెందండి, మీరు కట్టుకొనిన పాపాలను జ్ఞప్తికి తెచ్చుకొనండి, గతంలో చేసిన పాపాలను గుర్తించి అంగీకరించి పశ్చాత్తాపపడండి, అప్పుడు మీకు పాప క్షమాపణం లభిస్తుంది. నేను యోర్దాను నదిలో మీకు స్నానం చేయించి మీ మనసులను శుద్ధి చేస్తాను అని యోహాను ఒక విధంగా హెచ్చరించాడు. వేరొక విధంగా వారిని మార్పు చెందమని ప్రోత్సహించాడు. ఆయన దేవుని నుండి వచ్చిన ప్రవక్తగా గుర్తించిన వారంతా ఆయన మాటలకు చెవియొగ్గారు. తమ పాపాలను గురించి పశ్చాత్తాపపడ్డారు. యోహాను వారికి యోర్దాను నదీ జలాల్లో బప్తిస్మం ఇచ్చాడు. ఇలా ఇచ్చిన వారందరూ బప్తిస్మం పొందిన అనంతరం క్రీస్తు కూడా నదీ జలాల్లో దిగాడు. స్నాపకుడికి యోహాను క్రీస్తునకు కూడా బప్తిస్మం ఇచ్చాడు. ఇక్కడ కొంత వివరణం అవసరం. పాపాత్ములతో పాటు క్రీస్తు కూడా బప్తిస్మం ఎందుకు పొందాడు? ఆయన ఏ పాపం చేశాడని పశ్చాత్తాపపడ్డాడు? ఏ పాపము చేయని ఆయన ఆ పశ్చాత్తాప స్నానంలో ఎందుకు పాల్గొన్నాడు? అందుకు కారణాలు ఇవి. 1. స్నాపకుడుకు యోహాను దేవుని ప్రవక్తగా ప్రారంభించిన పశ్చాత్తాపం ఉద్యమంతో తానును ఏకీభవిస్తున్నట్లు తెలియజేయటానికి గాను క్రీస్తు ఆ విధంగా బప్తిస్మం పొందాడు అనేది ఒక అభిప్రాయం. 2. క్రీస్తు ఏ మానవులనైతే తమ పాపాల నుండి విమోచించాలని నరావతారుడు అయ్యాడో
ఆ మానవులందరి పాపాలను తనలో ఇముడ్చుకొని వారందరి తరపున ఒక సామూహిక వ్యక్తిగా అనగా మానవ సమాజమంతటిని తనలో ఇముడ్చుకొనిన ప్రజాప్రతినిధిగా క్రీస్తు బప్తిస్మం పొందాడు. వారందరి పాపాలను క్షమించడానికి పరిహార బలిని సమర్పించి వారి అన్ని పాపాలను అంతమొందించనున్నాడు అనటానికి ఆయన నదీ జలాలలో మునిగిపోయాడు. ఆయన ఆ నదీ జలాల్లో మునగటం రెండు అర్థాలను స్ఫురింపచేస్తుంది. ఒకటి, నీళ్లల్లో మునగటం చావునకు గుర్తు కనుక ఆ జలాల్లో మునిగిన క్రీస్తు అందరి పాపాలను తనపై వేసుకొనిన రక్షకుడు. అందువలన ఆయన నీట మునగటం ద్వారా మానవ పాపాలను నీళ్లల్లో ముంచి అంతమొందించాడు అనేది మొదటి అర్థం. రెండవ అర్థం ఇది: క్రీస్తు ఈ నదీ జలాల్లో మునగటం అనే ఈ క్రియ ఆయన పొందబోవు రక్షణాత్మక మరణాన్ని సూచిస్తుంది. మానవుల పాపాల పరిహారం కొరకు ఆయన తన ప్రాణాన్ని ధారవోసి సమాధిలో ప్రవేశిస్తాడు అనే భావం ఇక్కడ నిక్షిప్తమై ఉంది. ఆయన భౌతిక మరణం కేవలం ఆయన దేహం మృతి చెందటం మాత్రమే కాదు, కానీ ఆ దేహం తనలో ఇముడ్చుకొనిన సకల మానవుల సమస్త పాపాలను బప్తిస్మ జలాల్లో మునిగి ఊపిరాడక చచ్చేలా చేస్తుంది. పాపాలు మరణించాయి, అవి హరించబడ్డాయి అనటానికి ఇది చిహ్నం. క్రీస్తు శిలువ బలి ద్వారా మానవులందరికీ పాప పరిహారం లభించనున్నది. మానవ జాతి పాప విముక్తిని పొందుతుంది. క్రీస్తు యోర్దాను నదీ జలాల్లో బప్తిస్మం పొందిన పిదప ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అనగా ఆయన ప్రార్థన ముగిసేది కాదు, అది ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉండే నిరంతర ప్రార్థనం. లూకా సువార్తకారుడు క్రీస్తు జీవితంలో ప్రతి ముఖ్యమైన సన్నివేశానికి ప్రార్థనతో ముడిపెడుతూ ఉంటాడు. ఉదాహరణకు, యేసుక్రీస్తు 12 శిష్యులను ప్రార్థన చేసిన అనంతరమే ఎన్నుకొన్నాడు. లూకా 6:12. శిష్యులకు ప్రార్థించడం నేర్పింది కూడా క్రీస్తు ప్రభువు ప్రార్థనలో ఉండగానే. లూకా 11:1. అంతిమ భోజన సమయంలో క్రీస్తు ప్రార్థన చేశాడు. లూకా 22:32. క్రీస్తు దివ్య రూపధారణం జరిగింది కూడా క్రీస్తు ప్రార్థన చేస్తూ ఉండగానే. లూకా సువార్త 9:28. ఓలీవుల కొండ మీద క్రీస్తు ప్రార్థన చేశాడు. లూకా 22:41. క్రీస్తు శిలువపై నుండి కూడా తండ్రితో ప్రార్థన ద్వారా సంభాషిస్తాడు. 23:46. కనుకనే లోకాను ప్రార్థనా సువార్తకారుడు అని కూడా అంటారు. అదే రీతిగా ఇక్కడ కూడా జరుగుతుంది. క్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆకాశం తెరువబడింది. పవిత్రాత్మ శరీర రూపంలో పావురం వలె క్రీస్తుపైకి దిగివచ్చాడు. ఇక్కడ శరీర రూపమున అనే ప్రయోగం కూడా లూకా సువార్తకారుడు మాత్రమే వాడాడు, ఇతర సువార్తకారులు వాడలేదు. శరీర రూపమని వ్రాయటం వలన క్రీస్తునకు పరలోకముతో ఉన్న సంబంధాన్ని దేవుడు బహిరంగంగా అందరూ గుర్తించే విధంగా వెల్లడించాడు అని అర్థం. అంతేగాని అది యేసువునకును యోహానునకును మాత్రమే తెలిసిన ప్రత్యేక సంగతిగా, గుప్తమైన సంగతిగా కాకుండా అందరికి తెలిసిన సత్యమని లూకా చెప్పదలంచాడు. అనగా ఇది క్రీస్తునకు రహస్యంగా కలిగిన ఆంతరంగిక అనుభూతి కాదు, పదుగురి కంటబడే విధంగా దేవుడు దీనిని ప్రత్యక్షపరచాడు. క్రీస్తు ప్రభుని ద్వారా సాధించదలచిన రక్షణ ఉద్యమానికి నాంది పలికాడు దేవుడు. దీనిలో రహస్యం ఏమీ లేదు. అతడు అరవడు, కేకలు పెట్టడు. విరిగిన రెల్లును కూడా తృణీకరించి త్రుంచివేయడు. మానవ చరిత్రలోను రక్షణ చరిత్రలోను ఇది అంతర్భాగం. ఇది ఈ లోకంలోనే మనం తిరుగాడుతున్న నేల మీదనే జరిగిన ఘట్టం. ఇక తరువాతి అంశం పరలోకపు వాణి ఇచ్చిన సాక్ష్యం. క్రీస్తు యోర్దానులో బప్తిస్మం పొందినప్పుడు పరలోకపు తండ్రి సాక్ష్యం పలికాడు. నీవు నా ప్రియమైన కుమారుడవు,
నిన్ను గూర్చి నేను ఆనందిస్తున్నాను అని అన్నాడు. లూకా 3:22. కీర్తన 2:7 కూడా ఇక్కడ అన్వయం. కీర్తన 2:27కు కూడా ఇక్కడ అన్వయం ఉంది. నీవు నా ప్రియమైన కుమారుడవు, ఈ దినమున నీవు నాకు జనించితివి అని అక్కడ చెప్పబడింది. ఈ ప్రవచనానికి మరొక ఆధారం యెషయా గ్రంథములోనూ కనిపిస్తుంది. అక్కడ ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసి తిని, ఇతనిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని అని ఉంది. యెషయా 41:1. ఈ ప్రవచనం ప్రకారం యొర్దానులో బప్తిస్మం అంగీకరించిన క్రీస్తు ప్రభుని సేవకుడు. కేవలం సేవకుడు మాత్రమే కాదు, అతడు బాధామయ సేవకుడు. అతడు బాధలు అనుభవించి తండ్రి నిర్ణయించిన రక్షణ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఇన్ని సమస్యలు, ఇన్ని శ్రమలు, ఇన్ని తిరస్కారాలు, ఇన్ని అవమానాలు ఎదురయ్యాయి గదా అని అతడు అరవడు, కేకలు పెట్టడు. విరిగిన రెల్లును కూడా తృణీకరించి త్రుంచివేయడు. దానిని కూడా బ్రతికించాలనే శ్రమిస్తాడు. కునికిపాట్లు పడు దీపాన్ని కూడా ఆయన ఆర్పివేయడు. దానికి కూడా వెలుగుతూ ఉండేలాగా చేస్తాడు. అతడు అంత నమ్మదగిన సేవకుడు, సార్థక నాముడు. అందువలన ప్రభువు తన సేవకుణ్ణి చూచి ఆనందించాడు. తండ్రి సంకల్పాన్ని నెరవేర్చటమే క్రీస్తు తన ఆహారంగా భావించాడు కనుక తండ్రి క్రీస్తుకు సాక్ష్యం పలికాడు. జ్ఞానస్నానం పొందిన క్రీస్తు మీదికి దేవుని ఆత్మ పావుల రూపం వలె దిగివచ్చింది. ఆత్మ ఈ రీతిగా దిగిరావటం కూడా ఒక సాక్ష్యమే. బైబిల్లో ఆత్మ లేక పవిత్రాత్మ ప్రధానంగా శక్తిని సూచిస్తుంది. ఈ ఆత్మ ద్వారా రక్షణ ఉద్యమానికి కావలసిన శక్తిని క్రీస్తు కలిగి ఉన్నాడు అని చెబుతుంది. దేవుడు అతనిని బలాఢ్యుణ్ణి చేస్తాడు అంటే అర్థం ఇదే. ఈ విధంగా క్రీస్తును శక్తితో నింపటమునే బైబిల్ అభిషేకం అని కూడా అంటుంది. అనగా పవిత్రాత్మ క్రీస్తుపైకి దిగివచ్చి ఆయనను లోకరక్షణ ఉద్యమకారునిగా అభిషేకించాడు. ఇక్కడ ఆత్మ కూడా తండ్రిలాగా క్రీస్తునకు సాక్షి అయ్యాడు. నేను అభిషేకించి పంపిన మెస్సియా ఈయనేనని తెలియజేశాడు. క్రీస్తు మీదికి పవిత్రాత్మ పావురం వలె దిగివచ్చాడు. యూదుల సంప్రదాయంలో పావురం ప్రజానేకాన్ని సూచిస్తుంది. క్రీస్తునకు పూర్వం ఉన్నవారు పూర్వవేద ప్రజ. క్రీస్తుతో నూతన వేద ప్రజ ప్రారంభమవుతుంది. ఈ నూతన వేద ప్రజనే మెస్సియా ప్రజ అని కూడా అంటారు. ఈ రీతిగా మెస్సియాతో అనగా క్రీస్తుతో క్రొత్త సృష్టి, క్రొత్త ప్రజ ప్రారంభమవుతుంది అనేది ఈ పావురం యొక్క సంకేతం లేక భావం. ఈరోజు మొదటి పఠనం యెషయా ప్రవక్త గ్రంథము నుండి గ్రహింపబడింది. అధ్యాయం 40 వచనాలు 1-5, 9-11 వరకు. ఇది నా ప్రజలను ఓదార్పుడు అని ప్రకటించే ఆశ్వాసన గ్రంథములోని భాగం. దీనిలో 40వ అధ్యాయం నుండి 65వ అధ్యాయం వరకు ఉంటాయి. ఇది వ్రాసే సమయంలో యూదులు బాబిలోనియా ప్రవాసంలో ఉన్నారు. ఆ ప్రవాసం క్రీస్తు పూర్వం 587 నుండి 538 వరకు కొనసాగింది. ఈ సుదీర్ఘ కాలంలో ప్రజలు చాలా వరకు నీరసించిపోయారు. దేవుని మీద నిలుపుకొన్న ఆశలన్నీ అడియాశలు అయ్యాయి కదా అని ప్రజలు వాపోయారు. అంతటి నిరాశ నిస్పృహల సమయంలో దేవుడు ప్రవక్తను పంపించి ఇట్లు ప్రకటించాడు. ఇదిగో, ప్రభువైన దేవుడు బలసంపన్నుడై శక్తితో పరిపాలనం చేయుటకు వచ్చుచున్నాడు. అతడు తాను రక్షించిన ప్రజలను తనతో కొనివచ్చుచున్నాడు. అతడు కాపరి వలె తన మందను మేపును. గొర్రె పిల్లలను చేతిలోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును. వాని తల్లులను మెల్లగా అదలించును అని యెషయా 40:10-11. ఈ ప్రవచనంలో రక్షకుడు, కాపరి అనే పదాలు ప్రధానం. పూర్వవేద కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులను ఫరో చక్రవర్తి పీడనము నుండి విడిపించాడు. వారికి బానిసం నుండి విముక్తి కల్పించాడు. ఆ సందర్భంలో దేవుడు మోషేతో
నేను ఈజిప్టు దేశీయులను మీ నెత్తికెత్తిన బరువును తొలగిస్తాను. దాస్యము నుండి మీకు విముక్తి దయచేస్తాను. శక్తిగల నా చేతిని చాచి మీ శత్రువులను నిశితంగా శిక్షిస్తాను. మిమ్ము వారి పీడనం నుండి విడిపిస్తాను అని ప్రమాణం చేసి చెప్పాడు. నిర్గమకాండం 6:6. దేవుడు తన ఈ మాటల్ని అక్షరాల నిలబెట్టుకొన్నాడు. ఫరో రాజు యొక్క యుద్ధ బలగాలను నట్టేటున ముంచి ఇశ్రాయేలీయులను రక్షించాడు. కనుకనే యూదుల్లో గొప్ప నమ్మకం నెలకొన్నది. ప్రభువు తప్ప రక్షించేవాడు ఎవడూ లేడని ఇశ్రాయేలీయులు నమ్ముకొన్నారు. యెషయా 43:11. అది మొదటి నిర్గమనం. రెండవ నిర్గమనం లేక నూతన నిర్గమనం బాబిలోనియా నుండి జరిగింది. యూదులకు ఈజిప్టు మొదటి ప్రవాసం అయితే బాబిలోనియా రెండవ ప్రవాసం. కనుక ఈ రెండు సందర్భాల్లోనూ ప్రభువు వల్లనే తమకు విమోచనం కలిగిందని యూదులు గుర్తించారు. ఈజిప్టు నుండి విమోచనం క్రీస్తు పూర్వం 13వ శతాబ్దంలో జరిగింది. బాబిలోనియా నుండి విమోచనం క్రీస్తు పూర్వం 539లో నెరవేరింది. ఈ బాబిలోనియా విమోచనాన్ని గూర్చి యెషయా ప్రవక్త పలుమార్లు ప్రవచించాడు. ప్రభువు ఇశ్రాయేలీయులను తన దత్తపుత్రులనుగా చేసుకొంటాడు, వారికి దగ్గరి చుట్టమై వాళ్లను విడిపిస్తాడు అని తేటతెల్లం చేశాడు. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీవు భయపడకు, నేను నీకు తోడై ఉంటాను, నీవు వెరవకు, నేను నీకు దేవుణ్ణి, నేను నీకు బలాన్ని ఇచ్చి నిన్ను ఆదుకొంటాను, నా శక్తితో నిన్ను రక్షిస్తాను అని వాకొన్నాడు. యెషయా 41:10. పూర్వవేదపు మాట ఇదైతే నూతన వేదపు మాట వేరొకటి. పూర్వవేద విమోచనానికి నూతన వేద విమోచనానికి చాలా పోలికలు ఉన్నాయి. అప్పుడు యూదులు ఫరో రాజునకు దాసులు. ఇప్పుడు మనం పాపానికి పిశాచానికి దాసులం. యూదులు రెల్లు సముద్రం గుండా నడిచి ఆ సాంద్రాన్ని దాటారు. మనం దాటే సముద్రం జ్ఞానస్నానం. అలనాడు దేవుడు సీనాయి కొండ దగ్గర యూదులతో నిబంధనం చేసుకొన్నాడు. తద్వారా వారంతా ఆయన్ని కొలిచే ప్రజలయ్యారు. ఇప్పుడు జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మనతో నిబంధనం చేసుకుంటున్నాడు. మనం ఇతన్ని కొలిచే ప్రజలం అవుతున్నాం. పూర్వం యూదులు వాగ్దత్త భూమిలో ప్రవేశించారు. మనం చేరుకోవలసిన వాగ్దత్త భూమి మోక్షమే. యూదులను నడిపించిన నాయకుడు మోషే. నూతన వేద ప్రజలమైన మనలను నడిపించే నాయకుడు క్రీస్తే. పూర్వవేద ప్రజను దేవుడు ఫరోకు డబ్బు చెల్లించి రక్షించలేదు, కానీ అతన్ని అణగద్రొక్కి యూదులకు విముక్తి కలిగించాడు. అదే పద్ధతిలో క్రీస్తు కూడా పిశాచానికి క్రయధనం చెల్లించలేదు, దాన్ని అణగద్రొక్కి మనకు పాప విముక్తిని అనుగ్రహించాడు. ఈ విధంగా క్రీస్తే ప్రపంచ జనుల రక్షకుడు అయ్యాడు. పాపము నుండి మనలను రక్షించడానికే క్రీస్తు తన ప్రాణములను బలిగా అర్పించాడు. ఆయన, నేను నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని బలిగా అర్పిస్తాను అని అన్నాడు. యోహాను 10:15. పవిత్రాత్మ అపోస్తులపైకి దిగివచ్చిన అనంతరం పేతురు క్రీస్తును దృష్టిలో పెట్టుకొని, క్రీస్తు నామం వలననే మనకు రక్షణం కలుగుతుంది, కానీ మరి ఏ నామం వలన రక్షణం కలుగదు అని నిక్కచ్చిగా బోధించాడు. అపోస్తుల కార్యాలు 4:12. ఈ క్రీస్తును గూర్చి సాక్ష్యం పలికిన సిమెయోను కూడా అతని రాకడను స్తుతిస్తూ, ప్రజలందరి ఎదుట నీవు ఏర్పాటు చేసిన రక్షణమును నేను కన్నులారా చూచాను అని ప్రకటించాడు. లూకా 2:30. దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు అనుగ్రహించే రక్షణ వలన పాప పరిహారం, నూతనాత్మ, నూతన హృదయం లభిస్తాయి అని అన్నాడు. నేను మీపై శుభ్రమైన జలాలను చల్లి మిమ్ములను శుద్ధి చేస్తాను, మీకు నూతన హృదయాన్ని దయచేస్తాను, నూతనాత్మను మీలో ఉంచుతాను, మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేస్తాను, నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టాలను అనుసరించే విధంగా నా విధులను పాటించే వారిగా రూపొందిస్తాను అని వెల్లడించాడు. యెహెజ్కేలు 36,
25 నుండి 28 వరకు. ఇవన్నీ లోకరక్షకుడైన క్రీస్తునందు నెరవేరాయి. అందుచేతనే ప్రభువు ఈరోజు క్రీస్తును గూర్చి మాట్లాడుతూ, ఇతడే నా ప్రియమైన కుమారుడు, సర్వ ప్రజలకు రక్షణం సముపార్జించే ఈ నా సేవకుని యందు నేను ఆనందిస్తున్నాను అని క్రీస్తే జగద్రక్షకుడని లోక విదితం చేశాడు తండ్రి. ఇక కాపరి విషయాన్ని చూస్తే, పూర్వవేద కాలంలో దేవుడే కాపరి. ఆయన తన ప్రజల్ని కాచుకుంటూ మేపుకుంటూ పోతాడు. ఆ దేవుడు మేపిన గొర్రెలు ఇశ్రాయేలు ప్రజలు. కనుకనే ఆ ప్రజలు దేవునితో, ప్రభు, నీ ప్రజలము, నీ మంద అయిన మేము నీకు సదా కృతజ్ఞతలు తెలుపుకుంటాము అని అన్నారు. కీర్తన 79:13. కాపరి గొర్రెలను కాచి కాపాడినట్లు ప్రభువైన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆదరించి సంరక్షిస్తాడు. నూతన వేద కాలంలో ఈ కాపరి క్రీస్తే. మత్తయి 15:24. అతని చిన్న మంద ఆయనను అనుసరించిన శిష్యులే. ఈ కాపరి దయార్ద్ర హృదయుడు. తప్పిపోయిన గొర్రెలను వెదకుకుంటూ వెళ్ళేవాడు. లోక 15:4-7. కనుకనే దర్శన గ్రంథం ఇట్టు వాకొన్నది, స్వర్గ సింహాసనం మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరి అవుతుంది, వారిని జీవజలాల వద్దకు నడిపించుకొని పోతుంది అని. 7:17. ఈ గొర్రెపిల్ల లోక పాప పరిహారం కొరకు బలి అయిన క్రీస్తే. ఆయనలోనికి బప్తిస్మం పొందిన మనం ధన్యులం. మన కాపరి అయిన క్రీస్తును ఆశ్రయించి మనం బ్రతకాలి. ఈ విషయాన్ని తీతుకు వ్రాసిన లేఖలో పౌలు చాలా స్పష్టంగా వివరించాడు. మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయను అని. ఈ దేవుని కృప క్రీస్తే. ఈ క్రీస్తు వచ్చి మనం దేవునితో సత్సంబంధం కలిగి ఉండేలాగా దీవించాడు. ఈ క్రీస్తే దేవుని ప్రేమ. ఆ ప్రేమ క్రీస్తునందు ఈ లోకమందు ప్రత్యక్షమయ్యింది. తద్వారా ఆయన కనికరం మనకు లభించింది. ఆయన ద్వారా ప్రాపంచిక వ్యామోహములను పరిత్యజించే స్థాయికి మనలను చేర్చాడు దేవుడు. ఇప్పుడు మనం వివేకంతోనూ న్యాయ బుద్ధితోనూ దైవ భీతితోనూ దేవునికి సంప్రీతికరంగా జీవించగలం. ఈ లోకం దేవుని ఆలయమని గ్రహించి దేవుని ఎడల భక్తి కనబరుస్తూ తోడివారి పట్ల సానుభూతి చూపుతూ జీవించటమే నిజమైన భక్తి. మనం జ్ఞానస్నానం పొందాం. జ్ఞానస్నానమునందు మనకు పాప పరిహారం, పునీతత్వం లభించాయి. వాటిని కాపాడుకొనటమే మన క్రైస్తవ జీవిత కర్తవ్యం. జ్ఞానస్నానంలో మనం పవిత్రాత్మను పొందాం కనుక మన దేహాలు కూడా దేవాలయాలు అయ్యాయి. వాటిని మనం పవిత్రంగా కాపాడుకోవాలి. నీతిమంతులుగా జీవిస్తూ మనం ఆశించే నిత్య జీవితానికి యోగ్యతను సిద్ధింపచేసుకోవాలి. మనకు బప్తిస్మములో అనుగ్రహింపబడిన పవిత్రాత్మ ద్వారా మనం పునీతులం కావచ్చును. పాపానికి చనిపోవటం, వరప్రసాద జీవితాన్ని జీవించటం మన విధి. దీనినే పునీత పౌలు క్రొత్త జీవితమని, దత్తపుత్రుల జీవితమని, క్రీస్తును ధరించటమని అనేక విధాలుగా వర్ణించాడు. మన జ్ఞానస్నాన జీవితం కొన్ని రోజుల్లోనే లేక ఒక ఏడాదిలోనో ముగిసేది కాదు. ఇది దివ్య జీవితం. దేవుడున్నంత వరకు ఇది శాశ్వతంగా నిలుస్తుంది. జ్ఞానస్నానపు విధులను పాటిస్తే చాలు మనం పవిత్రులం కాగలం. జ్ఞానస్నానములో క్రీస్తు మరణము ఉత్థానము ఫలాలు మన పైకి సోకి మనల్ని పునీతుల్ని చేస్తాయి. ఇదే మన క్రైస్తవ భాగ్యం. ఇదే అద్వితీయమైన మన అదృష్టం.